రిస్క్ని హ్యాండిల్ చేయాలంటే 4 రకాలు ఉన్నాయి సార్. ఏంటేంటివి? ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే రిస్క్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు కోస్టల్ తీర ప్రాంతాల్లో ఉన్నావు, విశాఖపట్నంలో ఉన్నావు అంటే సునామీ వస్తుందని రెడీగా ఉండాలి. నువ్వు సునామీ వచ్చినాక అయ్యో అదేంటి సునామీ వచ్చిందంటే కోస్ట్లో ఉన్నావు కాబట్టి సునామీ వస్తుంది. ఇప్పుడు నువ్వు బ్యాంక్స్ లేక్ విల్లా ప్రాజెక్ట్స్ అంటారు సార్, అక్కడ నువ్వు ఇల్లు కడితే ఏదో రోజు హైడ్రా వస్తుందని నువ్వు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి ఉంటే నీకేం కాదు, లేకపోతే బాధ అనిపిస్తుంది. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? ఇప్పుడు రివర్ బ్యాంక్స్ మీద ఉన్నావు, నువ్వు రివర్ బ్యాంక్ మీద ఇల్లు కట్టి రివర్ వ్యూని డైలీ ఎంజాయ్ చేస్తూ ఏ రోజు ఫ్లడ్ రావద్దంటే ఎట్లా? whenever to handle the risk, what you have to do is you have to accept the risk. This is the best possible method. That's why every district collector, when he goes into the district, let the flood come or not, by past records. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2025లో డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్ళారనుకోండి కృష్ణా జిల్లాకి, 2024లో ఫ్లడ్ వచ్చింది, 2023లో రాలే, 2లో రాలే, 1లో రాలే, 4లో వచ్చింది అనుకుందాం. ఆ 4లో వచ్చిన ఫ్లడ్ని మీ మైండ్లో పెట్టుకొని, అంటే ముందు కూడా వచ్చే ఛాన్స్ ఉందని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారంగా అడుగులేస్తారు. సో టు బెస్ట్ వే టు హ్యాండిల్ ద రిస్క్ ఈస్ యూ యాక్సెప్ట్ ద రిస్క్. యూపీఎస్సీ ప్రిపరేషన్కి అందరు వచ్చారా? అందరు సొంత నిర్ణయంతోనే వచ్చారు కదా. ఎవడైతే ఫోర్స్ చేసి పుష్ చేసి ఇంటర్ నుంచి బయటికి అయితే తోయలేదు కదా. ఏం యాక్సెప్ట్ చేసి వచ్చారు సార్? వస్తే యూపీఎస్సీ లేదా నాలెడ్జ్, అంటే 0.01% ఆఫ్ సెలెక్షన్ ఉందని తెలిసిన ఎందుకు వచ్చారు సార్? రిస్క్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని వచ్చారు. అప్పుడు నేను చెప్పిన అనుకోండి బోర్డు మీద 0.01% అబ్బాయి సక్సెస్ రేటు, మీతో సక్సెస్ కారు 99.9% ఫెయిల్ అవుతారు అన్నాను అనుకోండి. అప్పుడు మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి వచ్చారు కదా, అవును నాకు తెలుసు. అప్పుడు మీకు వల్నరబుల్ ఉండదు. వేరేవాడు ఎవడన్నా మార్కెట్లో మీకు చెప్పిండే నువ్వు ఐఏఎస్ అయిపోతావు, నీకేంద్రపై నువ్వు తోపు తురుం కాని అన్నావు అనుకో, నేను అప్పుడు 0.01% సక్సెస్ రేట్ ఉంటుందంటే నీకు భయం అవుతుంది. సో రిస్క్ యాక్సెప్టెన్స్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టు హ్యాండిల్ ద రిస్క్.